గుడ్ అమౌంట్ మొత్తం అన్ని 14 స్టేట్లు కలిపి 5,000 చిల్లర అది అందుకని సో ముందు ధన్యవాదాలండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇవాళ చంద్రబాబు గారు కోర్టులు పక్కన పెడితే నేను మీకు వెరీ సింపుల్ లాజిక్ చెప్తాను సార్. అసలు చంద్రబాబు గారు పుట్టింది చిత్తూరులో, ఆయన ఊరు ఆ కొండకు ఆనుకొని ఉంటుంది, నారావారిపల్లి. అంటే ఆ చదువుకుంది వెంకట యూనివర్సిటీ కొండ ఆ పక్కన అది దిగితే ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ గోవింద నామస్మరణ 7 కొండలు అంటే బ్లడ్లో పోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకుందనుకోండి, నేను కరివేపాకు బిజినెస్ కరివేపాకు వ్యవసాయం చేస్తాను కదా, నేను అమెరికాలో ఎవరంటే కరివేపాకు చెట్టు ఉంటే ముందు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాగునట్టు పట్టుకుంటారు. అది ఏదో మన అటాచ్మెంట్. గోశాల ఉంది, గోశాల దగ్గరికి వెళ్తే ఆవు నిరుతుంది, ఒక్క ఆవు ఉన్నా 2 ఆవులు ఉన్నా అంటే మనకు తెలియకుండానే మన బాడీ దానికి వెళ్ళిపోద్ది. ఆయనకి ఏంటంటే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధ్వంసాన్ని తలుచుకొని ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను దెబ్బ కొట్టారనేది మనమే డిబేట్లు ఎన్నోసారి మాట్లాడాం. 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన ఫస్ట్ రాగానే ప్రాంతాలుగా విడగొడదామని చూశాడు, 3 ప్రాంతాలు 3 రాజధానులని. తర్వాత కులాల మధ్య తగాదాలు పెట్టాడు, ఆ కులం ఈ కులం అని మతాల మధ్య పెట్టాడు. ఆ విగ్రహాలు విగ్రహాలు అన్నాడు, ఫాదర్లు అన్నాడు, లేదా చర్చిలు అన్నాడు, అసలు ఒకటి కాదు పెట్టాడు. తర్వాత వచ్చేటప్పటికి ఈ 3 కాక పేదోడు డబ్బు ఉన్నాడు. అసలు ఇది ఎక్కడ అసలు ప్రపంచంలో ఎప్పుడో మనం రష్యాలో ఉన్నప్పుడు చైనాలో విన్నాం కదా, అసలు ఇది బెంగళూరులో ప్యాలెస్లు, హైదరాబాద్లో ప్యాలెస్, లండన్లో ఛానల్. ఆయన పేదాడు డబ్బు ఉన్నాడు ఫైట్ అన్నాడు. సో ఇవన్నీ పెట్టి ఫెయిల్ అయిన తర్వాత మనం కనుక ఒకసారి తిరుపతిలో చూస్తే 2020లో మనం అప్పుడు మీతో నేను ఛానల్లో కూర్చున్నప్పుడు ఆర్టీసీ బస్సుల మీద టికెట్ల వెనకాల సెలవులు కొండపైన ప్రచారం చేయడం, ఆ లడ్డు చూస్తేనేమో చిన్న సైజు అవటం, వాసన రావట్లేదని భక్తులందరూ చూపించటం, కొన్ని చోట్ల పురుగులు వచ్చి నేను చూపించటం, తర్వాత సైజు తగ్గిపోవటం, అన్నిటికంటే నిలవ ఉండకపోవడం. ఇదివరకు లడ్డులు అమెరికా తీసుకెళ్తే 10-15 రోజులు ఉండే, అక్కడ టెంపరేచర్కి నెల కూడా ఉండేవి, అక్కడ మామూలుగా మైనస్ మామూలుగా ఉండే, ఫ్రిడ్జ్లో పెట్టాలి మనం. ఇవన్నీ చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో సరే ఇదన్నీ పక్కన పెడదాం. మనం ఎక్కడైనా మీరు హోమాలు చేసి ఉంటారు, నేను పూజలు చేస్తా, సత్యనారాయణ వ్రతం చేసుకుంటే భార్యాభర్తలను కూర్చుంటాం. ఏదైనా హోమం చేయాలన్నా, ఏదైనా రాముడు కూడా హోమం చేయాలంటే ఏం చేశాడంటే పక్కన సీత లేకపోతే అడవుల్లో వదిలి